ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. స్మరణలోనున్న సంగపు దూతకు ఇలాగు రాయము. మొదటి వాడును కడపటి వాడును యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా, ఏమనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివి. ఆహా, అంటే స్మరణలో ఉన్న సంగపు దూత ఏమనుకుంటాడంటే, నేను దరిద్రుణ్ణి, నేను దరిద్రుణ్ణి, చూసేవాళ్ళకు కూడా దరిద్రతలో ఉన్నాను. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు దరిద్రుడు అని నీకు చెప్పినోడు ఎవడు? 3 మాటలు. నువ్వు దిగంబరు అని నీకు చెప్పినోడు ఎవడు? నువ్వు బలహీనుడు అని నీకు చెప్పినోడు ఎవడు? నువ్వు దరిద్రుడు అని నీకు చెప్పినోడు ఎవడు? ఎవరు చెప్పారు నీకు దరిద్రుడని? నిజమే. అప్పుడప్పుడు అనుకున్నారా లేదా, వాళ్ళకంటే అన్నీ ఉన్నాయా, మనదంతా దరిద్రంగా, మనకి ఆడ ఉంది, మనం అట్లా అనుకోకూడదులే, మనం అట్లా ఆశించకూడదులే అని ఎప్పుడన్నా పిల్లలకి చెప్పావా? కొంతమంది తల్లులు చెబుతారు, ఇంతే చెబుతారు, వాళ్ళంటే ఉన్నోళ్ళరా, మనం దరిద్రుల్లో, మనకి ఆడుంటుందయ్యా. అది కాదు చెప్పాల్సింది. సూపర్ మాట చెబుతా, గుర్తుపెట్టుకో, ఇక ఎప్పుడు అదే వాడు. స్తోత్రం. వాళ్ళు అంత సంపాదించారు, వీళ్ళు ఇంత సంపాదించారు, వాళ్ళు అన్ని మేడలు కట్టారు, వీళ్ళు ఇన్ని కొన్నారు, వాళ్ళ గోల్డ్ ఎంత ఉంది, వాళ్ళకి అది, వాళ్ళు ఇంత సౌండ్, అన్ని కార్లు ఉన్నాయి, ఇన్ని బంగాళాలు ఉన్నాయి అని చెబితే చిరునవ్వు నవ్వి, ఎంత ఉంటుందిరా వాళ్ళకి? ఎంత ఉంటుంది? ఒక 1000 కోట్లు ఉంటుందా? 1000 కోట్లు ఉండదులే, కానీ ఒక 500 కోట్లు దాకా ఉంటుంది అంచనా చెబుతాడు అనుకో నీకు చెప్పినోడు. అప్పుడు నువ్వు చెప్పాలా, మా నాన్న ఎంత ఆస్తిపరుడో తెలుసురా నీకు అనాలా? ఎంత సౌండ్ రా వాళ్ళు? ఒక 500 కోట్లు సౌండా? అసలు మా నాన్న ఎంత సౌండో తెలుసా? నేను చెప్పేది నిజమా అబద్ధమా? మన తండ్రి దరిద్రుడా శ్రీమంతుడా? తమ్ముడు చెప్పు, తమ్ముడు నువ్వు ఎవరు కొడుకువే? ఎవరు కూతురువే? మరి అప్పులేంది? ఏంది అప్పులేంది, బాధలేంది? కనీసం ఒక్కోసారి ఫుడ్ కూడా లాటరీ కొడుతున్నాం. చెప్పాలి, గురుకులానికి వచ్చానురా, నేను గురుకులానికి వచ్చానురా, నా తండ్రి ఇంట నుండి విద్యను అభ్యసించడానికి వచ్చాను, శిక్షణము కోసం వచ్చాను. నా ట్రైనింగ్ పూర్తయిన తర్వాత తిరిగి నా తండ్రి ఇంటికి చేరతాను. ఇక నన్ను మించిన సంపద గలవాడు ఎవడు ఉండడురా, నా తండ్రి శ్రీమంతుడు. హల్లెలూయా. ఏం లేదు, పెద్ద కారు చూపించి మన ఇంటోళ్ళు ఎవరన్నా, అసలు ఆ కారు చూడన్నానుగా, ఏం కారు రా? కారు ఎంతరా? అక్కడ ఉందలే. అక్కడ అగ్ని గుర్రములను రథములు ఉన్నాయిరా పిచ్చోడా. ఏం కారు రా? అగ్ని తగిలిందంటే ఇంక అడ్రస్ దొరుకుతుంది, కానీ అగ్ని రథములను గుర్రములను ఉన్నావు అక్కడ. దైవజనుడా, మన పని అయిపోయిందయ్యా, మన పక్షాన్ని ఊరు లేరు, ఆ గుంపంతో వచ్చి పడింది. నువ్వు వారికంటే మరి ఎక్కువ సహాయం మనకే కలదు. అంతేగాని వాళ్ళకి అది ఉందయ్యా, వీళ్ళకి ఇది ఉందయ్యా, మన బతికి ఇంతేనయ్యా, మన రేకుల షెడ్ అన్నయ్యా, మన తాటాకులేనయ్యా. అవునా? దరిద్ర పలుకులు పలకొద్దు. దేవుడు అంటున్నాడు, ఎవడు చెప్పాడో నువ్వు దరిద్రుడు అని? నువ్వు నా కొడుకు అయితే, నువ్వు నా కుమారుడివి, నా కుమార్తెవి. ప్రకృతే నీది. ఈ పంచభూతాల్లో ఉన్నటువంటి దాన్ని, ఆ మట్టినే కదరా వాళ్ళు నా సొమ్ము అంటారు. ఇట్లాంటి మట్టిని నిర్మించిన నిర్మాత మన తండ్రి. ఏమర్థమైంది మీకు? ఇప్పుడు అనుకుంటారా దరిద్రపు దాన్ని? ముక్కు పొడకు కూడా గతి లేదు, నా దరిద్రం అంటాను. ఏమనాలి? సొమ్ములు ఒంటి నిండా పెట్టుకున్న వాళ్ళు నీ దగ్గరకు వచ్చి నీ ముందు ఓవర్ యాక్షన్ చేశారనుకో, ఏమన్నా వ్యంగ్యంగా మాట్లాడారనుకో, నవ్వుతా ఇదే చెప్పాలి, మా నాన్న శ్రీమంతుడు, ట్రైనింగ్ పూర్తయిన తర్వాత సమస్తము నాదే. యా, ఎంతమంది నమ్ముతున్నారు ఇది నిజమని? చెప్పండి. ఇప్పుడు దరిద్రుడని నీకు చెప్పినోడు ఎవడు చెప్పాడు? నీ మనసు చెప్పిందా? సైతాన్ చెప్పాడా? ఎవడు నిద్రడు చెప్పాడా? జేబులో డబ్బులు లేకపోవచ్చు, పరుసు ఖాళీ అయి ఉండొచ్చు,
కానీ నీ అమౌంట్ అంతా దేవుని లాకర్లో భద్రంగా ఉంది. ఉంటే ఇవ్వచ్చుగా, ఇస్తే ఇంకో టైపులో అవుతావు. అందుకే ఎప్పుడు ఇవ్వాలో ఎంత ఇవ్వాలో చూసి బ్యాలెన్స్గా వదులుతున్నాడు. ఇక ముందున్న ఖర్చులు కూడా ఆయనే చూసుకుంటాడు. నిజం, నేను చెప్పే జోక్గా తల్లి, శ్రీమంతుని బిడ్డలం మనం, ఏసయ్య పిల్లలం. మన తండ్రి శ్రీమంతుడు. గురుకులానికి వచ్చాం. ఇప్పుడు మనకి రాచ వస్త్రాలు ఉండవు, సామాన్య వస్త్రాలు ఉంటాయి. కమ్మని విందులు ఉండవు. ఏముంటాయి? కందమూలాలు ఉంటాయి. గురుకులలో శిక్షణ పూర్తయిన తర్వాత అప్పుడు వస్తుంది రథం. అలాగే భూమి మీద మనం పొందాల్సిన అనుభవాలు అయిపోయిన తర్వాత అప్పుడు పంపిస్తాడు. నడు వచ్చేయండి, అప్పుడు ఉంటుంది ఇక. ఎంతమంది నమ్ముతున్నారు? చెప్పండి. దరిద్రులు అని చెప్తారా? అస్సలు ఒప్పుకోవద్దు. బలహీనుడు నేను బలవంతుడిని అనుకోవాలి. దరిద్రుడైన వాడు నేను దరిద్రుడిని కాదు, నా తండ్రి సమృద్ధి గలవాడు నేను. అలాగే అపరాధ భావంతో ఉన్నవాడు నా తండ్రి ముందుకు వెళ్తాను, నన్ను నీతిమంతునిగా తీర్చువాడు ఆయనే అనుకోవాలి. లార్డ్, ఈరోజు నాతో మాట్లాడిన ఈ మాటలన్నిటి కొరకై వందనాలు. ఈ ఫీలింగ్స్ అన్నీ నాకున్నాయి. ఇలా నేను ఎన్నోసార్లు అనుకున్నాను, నన్ను నేను నిందించుకున్నాను, నన్ను నేను తృణీకరించుకున్నాను, నా బ్రతుకు నేను చూసి తిట్టుకున్నాను. వాళ్ళ పని అలా ఉంది, వీళ్ళ పని అలా, నా కర్మ ఇలా, నా దరిద్రం అని అనుకున్నాను. నన్ను నేను దరిద్రురాలిగా అనుకున్నా, నన్ను నేను దోషిగా అనుకున్నా, నన్ను నేను బలహీనరాలు నాకేం తెలియచావదు అనుకున్నా. కానీ ఈరోజు స్ట్రైట్గా నీ దాసుల్ని వాడుకొని నాతో మాట్లాడిన మాటల కొరకై వందనాలు. బలహీనుల చేతనే బలమైన కార్యాలు జరిగించే దేవా, దరిద్రులను ధనవంతులుగా చేసి తమకే లేని వారి చేత అనేకులకు ఇప్పించగల దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు. ఒకే పూట పట్టెడు పిండి కొంచెము నూనె కలిగినటువంటి స్త్రీ చేత ప్రవక్తకు కరువు కాలం అంతా తీరిపోయిన దాకా రొట్టెలు పెట్టించావు దేవా, నీకు స్తోత్రము. నువ్వు చేపిస్తావు తండ్రి, నువ్వు ఇస్తావు తండ్రి. నువ్వు మాకుంటే మేమెందుకు దరిద్రులం అవుతావయ్యా? నువ్వు మాకుంటే మేమెందుకు బలహీనం అవుతాం? నువ్వు మాకుండి ప్రశస్త వస్త్రము కప్పిన వాడవైతే మేమెందుకు దిగంబర్లం అవుతాం? నిన్ను బట్టి మేము ప్రశస్త వస్త్రము గలవారము, నిన్ను బట్టి మేము బలవంతులము, నిన్ను బట్టి మేము శ్రీమంతులము. నీకు వందనాలు. మా బిడ్డలందరి హృదయాల్లో ఈ మాటలు శిలాక్షాలుగా ముద్రించి, విరక్తితో, అపరాధ భావంతో, దోషారోపణతో చావును వెతుకుతున్నటువంటి అజ్ఞానులను కళ్ళు తెరచి ఆ దురాలోచన వారి నుండి దూరపరచు, దయ్యములను బంధించు. చావు అని ప్రేరేపిస్తున్న అపవిత్రాత్మని నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాం. చావ నిమిత్తం లేదు, పోరాడుతాను. తుది శ్వాస విడిచేంత వరకు పోరాడుతాను. ఎన్ని అవమానాలైనా, పోరాటాలైనా, ఎన్ని ఎదురు దెబ్బలైనా, ఎన్ని విమర్శలైనా నా దేవుని వైపు చూస్తూ సాగిపోతాను. ఆయన అవమానానికి అప్పగిస్తే అవమానమే పొందుతాను, ఘనతకి అప్పగిస్తే ఘనతే పొందుతాను. నా తండ్రి ఏం చేయాలనుకున్నాడు ఆయన అదే చేస్తాడు. ఆయన చిత్తమే జరగాలి. నేనైతే నిరాశపడను, కృంగిపోను, అధైర్యపడను. నన్ను బిడ్డలు తీర్మానిస్తుండగా బిడ్డలను బలపరిచి వెలిగించి నీ కొరకు సాక్షులుగా చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. మా మనవులు విన్నందుకు నీకు స్తోత్రం తండ్రి. స్తోత్రం.